హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ సంవత్సరం గణేష పూజ నేను ఎలా చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో అందుకోసమే వీడియో అయితే చేస్తున్నాను. మా ఇంట్లో నేను గణేషుడిని ఎలా ప్రతిష్ఠించాను, ఎలా పూజ చేసుకున్నాను, ఏమేమి పిండి వంటలు చేశాను అనేది ఒకసారి మీరు కూడా చూడండి. మీతో జస్ట్ షేర్ చేసుకుందాం అనిపించింది. సో అందుకే వీడియో చేశాను. అయితే చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడము మర్చిపోతున్నారు. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే, ఎలా నేను పూజ చేశాను అనేది ఒకసారి చూడండి. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి. ఈ గణేష పూజని ఒక్కొక్కరు ఒక్కోలాగా చేసుకుంటారు. నేనైతే ఈ విధంగా చేశాను. కొంచెం సింపుల్గానే చేశాను, మరీ అంతగా ఏం చేయలేదు. సింపుల్గా నాకు వచ్చినటువంటి పిండి వంటలు మాత్రమే చేసి ఈ విధంగా అయితే చేశాను. మీరు మీ గణేష పూజని ఎలా చేసుకున్నారు అనేది కమెంట్స్ రూపంలో కమెంట్ చేయండి. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి. సో అదండి, ఈ విధంగా వినాయక స్వామికి పూజ చేసి తర్వాత సాయంకాలంగా ఊర్లో గుడి దగ్గర పెట్టినటువంటి పెద్ద వినాయక స్వామి దగ్గరికి తీసుకెళ్ళి ఈ చిన్న వినాయక స్వామిని ఇచ్చేసాము. ఇంట్లో పెట్టుకున్నటువంటి వినాయక స్వామిని కొంతమంది అయితే ఆ రోజు వినాయక చవితి రోజే ఈవినింగ్ ఇచ్చేస్తారు బయట దేవుడి దగ్గర, లేదంటే కొంతమంది వాళ్ళే తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తారు. కొందరు ఏంటి అంటే 5 days ఉంచుకుంటారు, కొందరు ఏంటంటే 9 days అలా ఉంచుకుంటారు. అలా ఉంచుకున్నప్పుడు మనం మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 పూట్ల నైవేద్యాలు చేసి పెట్టాలి. సో కొంతమంది అలా చేయలేక ఆ రోజే ఇచ్చేస్తారండి. మేము కూడా వినాయక చవితి రోజు మార్నింగ్ పూజ చేసి ఈవినింగ్ గుడికి తీసుకెళ్ళి ఇచ్చేస్తాము. సో ఇదండి పూజ. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.